హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ క్లాసులు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం, అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీకి సంబంధించిన సబ్జెక్ట్ చెప్తున్నాము. సో ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఒక సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేం లేదు. మీకోసం మేము ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాం. నేను నా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి శ్రమకోసి చేస్తున్నాం వీడియోస్. సో మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో సెల్స్ అండ్ బ్యాటరీస్ అనే లెసన్ చెప్పుకుంటున్నాము. సెల్ అంటే ఏంటి, దాని సింబల్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని గ్రూపింగ్ ఎలా చేయాలి అనేది నేను గత క్లాసులో చెప్పడం జరిగింది. సో సెకండరీ సెల్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, బేసిక్గా మనం చూసుకున్నట్టయితే సెకండరీ సెల్నే మనం బ్యాటరీ అంటాం. సో సెకండరీ సెల్ అన్నా బ్యాటరీ అన్నా ఒక్కటే. సో సెకండరీ సెల్ అన్నా బ్యాటరీ అన్నా ఒక్కటే. అయితే ఇక్కడ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే, బ్యాటరీలో మనకి రెండు పనులు జరుగుతాయి. మొదటిది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా మారుతుంది, అంటే విద్యుత్ శక్తి. అంటే ఫస్ట్ కేసులో విద్యుత్ అనేది రసాయన శక్తిగా మారుతుంది. సో ఫస్ట్ క్లాస్లో విద్యుత్ శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియనే మనం ఛార్జింగ్ అంటాం. ఈ ప్రక్రియనే మనం ఛార్జింగ్ అంటాం. ఏ బ్యాటరీ అయినా ఛార్జింగ్ జరుగుతుంది. ఛార్జింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మార్పు చేయబడుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మనం ఛార్జింగ్ అంటాం. సెకండ్ కేసులో ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ. సో ఈ కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చబడుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చబడుతుంది. అంటే ఇక్కడ ఇందాక కెమికల్ ఎనర్జీగా మార్చబడినటువంటి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చబడుతుంది. దీన్నే మనం ఏమంటాం, డిశ్చార్జింగ్ అంటాం. దీన్నే మనం డిశ్చార్జింగ్ అంటాం. అంటే బ్యాటరీలో మనకు రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి ఛార్జింగ్ అయితే, రెండోది డిశ్చార్జింగ్ అవుతుంది. సో మెయిన్గా సెల్కి బ్యాటరీకి మధ్య తేడా ఏంటి సార్ అంటే, సెల్కి బ్యాటరీకి మధ్య తేడా ఏందా అంటే, సెల్ అనేది వోల్టేజ్ని తయారు చేస్తుంది, వోల్టేజ్ని ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ అంటే ఏంటి, రెండు లేదా అంతకు మించి సెల్స్ను కలిపి కనెక్షన్ ఇస్తే, కనెక్ట్ చేస్తే దాన్నే మనం బ్యాటరీ అంటాం. సో వాస్తవికతలో మనకి బ్యాటరీ అనే కాన్సెప్టే ఉండదు. ఉండేదల్లా మనకి సెల్స్ ఒక్కటే. అయితే ఈ సెల్స్ని రెండు లేదా అంతకుమించి సెల్స్ ఎన్నైనా కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 40 కావచ్చు, 400 కావచ్చు. 2 కంటే మించి మనం సెల్స్ని కనుక కలిపి కనెక్షన్ ఇస్తే దాన్ని మనం బ్యాటరీ అంటాం. అందుకనే మనం సింబల్ చూసినట్టయితే ఇది సెల్ యొక్క సింబల్. అదే బ్యాటరీ ఏమవుతుంది, 2 కంటే 3 సెల్స్ అనుకున్నాం. సపోజ్ ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఈ 3 కలిపి కనుక మనం చూస్తే అదే మనకి బ్యాటరీ అవుతుంది. ఇది సెల్ యొక్క సింబల్, ఇది బ్యాటరీ యొక్క సింబల్. సో వాస్తవానికి సెల్ అనేది వోల్టేజ్ తయారు చేస్తుంది. బ్యాటరీ ఏం చేస్తుంది, 2 లేదా 2 కంటే సెల్స్ కలిపి కనుక మనం కనెక్షన్ చేసినట్టయితే దాన్ని మనం బ్యాటరీ అంటాం. ఒక తొట్టి లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ తొట్టి లాంటి దాంట్లో మనం ప్లేట్లు పెడతాం, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. అలాగా మనం సెల్స్ అనే కలిపి కనుక పెడితే దాన్ని మనం బ్యాటరీ అంటాం.
అయితే ఏమవుతుంది, ఇది వాడి పడేస్తాం, వాడి పారేస్తాం. ఎందుకంటే ఇక్కడ రీఛార్జింగ్ లేదా ఛార్జింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకేనా? సో వాడి పారేస్తాం. దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. అంటే ఛార్జింగ్ పెట్టుకుంటాం. మళ్ళీ వాడతాం బ్యాటరీని మళ్ళీ వాడతాం. సెల్ని ఒక్కసారి వాడతాం.